సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సుమంగళి ఫంక్షన్ హాల్లోని సోమవారం జరిగిన సిపిఐఎం విస్తృత స్థాయి సమావేశంలో సందర్భంగా విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రజా సంఘాల నాయకులు మల్లు లక్ష్మి మల్లు నాగార్జున రెడ్డి మట్టిపల్లి సైదులు కోట గోపి కోట నరసింహారావు ములకలపల్లి రాములు నెమ్మాది వెంకటేశ్వర్లు కొలిశెట్టి యాదగిరిరావు పాండు ఏకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో 50,65,000 కోట్ల రూపాయలలో రాష్ట్రానికి కేటాయింపులు పూర్తిగా అన్యాయంగా జరిగాయి. అలాగే ఇక్కడ ఉండేటటువంటి రైతాంగానికి, కార్మికులకు, కూలీల యొక్క సంక్షేమానికి నిధుల కేటాయింపు, సబ్సిడీల కుదింపు జరిగింది. దళిత, గిరిజన, బలహీన వర్గాలు, మైనార్టీలకు సంక్షేమ పథకాల నిధులు కూడా కోత పెట్టారు. మన రాష్ట్రం నుండి రూపాయి కేంద్రానికి పన్నుల రూపంలో వెళ్తే మనకి 25 పైసల చొప్పున మాత్రమే పంపిణీ జరుగుతుంది. తీవ్రమైనటువంటి అన్యాయం. ఈ రాష్ట్రానికి కేటాయింపుల్లో ప్రాజెక్టులకు కనీసం ఏది జాతీయ హోదా ప్రకటించలేదు. పాలమూరు రంగారెడ్డి కానీ, అట్లాగే కాళేశ్వరం కానీ, అట్లాగే రైల్వే కోచ్లకు సంబంధించినటువంటి ఫ్యాక్టరీకి నిధులు కేటాయింపులు చేయలేదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి నిధులు కేటాయింపులు చేయలేదు. అలాగే విద్య, వైద్య రంగాలకు, మొత్తం ప్రైవేట్ రంగానికి ప్రోత్సహించేటట్టుగా నిధుల కోత పెట్టింది. రైతుల సబ్సిడీలు దాదాపు 10,000 కోట్ల రూపాయలు తగ్గించారు. ఎరువుల మీద సబ్సిడీ 11,000 కోట్ల తగ్గించారు. ఉపాధి కూలీలకు 85,000కే కుదించారు. అది 2.5 లక్షల కోట్ల అవసరం ఉంది. అట్లాగే ఉద్యోగ అవకాశాలు, నిరుద్యోగ సమస్య పరిష్కరించేటటువంటి కేటాయింపులు ఏవి ఈ బడ్జెట్లో లేవు. దానికి ఈ బడ్జెట్లు పునఃసమీక్షించాలా, అట్లాగే నిధుల కేటాయింపు అనేటటువంటి పెంచాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే రాష్ట్రంలో ఉండేటటువంటి బీజేపీ ఎంపీలంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి ఇచ్చి రాష్ట్రానికి కేటాయింపులు పెంచేటట్టుగా చర్యలు తీసుకోవాలా, లేకపోతే రాజీనామా చేయాలని చెప్పి 8 మంది ఎంపీల్ని, అలాగే 2 మంత్రులు కూడా ఉన్నారు, వాళ్ళకి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది. ఈ రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల అమలుకు నిధుల కేటాయింపులు జరగాల. రాష్ట్రంలో 30 లక్షల మంది కుటుంబాలు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేస్తామని చెప్పిన సంవత్సరమైనా జరగలేదు. ఈసారి నిధుల కేటాయింపులు జరగాల. అట్లనే యూనివర్సిటీలకంతా కూడా నిధులు కనీసం యూనివర్సిటీలకు 5,000 కోట్లు, ఉస్మానియా యూనివర్సిటీకి 1,000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యారంగానికి నిధుల కేటాయించాలి. అలాగే రాష్ట్రంలో ఉండేటటువంటి సంక్షేమ పథకాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయించాలనేటటువంటి గత సంవత్సరంలో తగ్గించారు. చెప్పినవి కూడా అమలు జరగలేదు. ఈ సంవత్సరం అమలు చేసేటట్టు చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నారు. అట్లాగే సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సమస్యల పరిష్కారం కోసం ఈ నెలంతా కూడా పెద్ద ఎత్తున చేపట్టాలని చెప్పి ఇళ్ల స్థలాలు, మంచినీళ్ళు, రోడ్లు, డ్రైనేజీలు, అలాగే రేషన్ కార్డులు, ధరణి సమస్యలు, భూ సమస్యలు, విద్యా స్కూల్ సమస్యలు, హాస్పిటల్ సమస్యలు, వీటన్నిటి మీద సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల బస్తీల్లో సర్వేలు చేసి వాటి సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాన్ని పిలుపునివ్వడం జరిగింది. ఆ ఉద్యమాన్ని జయప్రదం చేయాలని చెప్పి ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం కూడా స్థానిక సమస్యల పరిష్కారం కోసం ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాలని, గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ అభివృద్ధికి నిధులు కేటాయింపులు పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ నెల మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉంది. మనువాదానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళల హక్కుల్ని కాలరాసేటటువంటి మనువాదాన్ని ఆర్ఎస్ఎస్ బీజేపీ తీసుకొస్తున్నాయి. రాజ్యాంగ హక్కుల్ని వెనక్కినట్టున్నాయి. అందుకని మనువాదానికి వ్యతిరేకంగా మహిళా దినోత్సవం నిర్వహించాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. మార్చి 23న దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురులో అర్పించింది.
వర్ధంతిని గ్రామాల యువత పరిస్థితుల్లో ఈ వర్ధంతి సభలు నిర్వహించాలి, మతోన్మాదానికి వ్యతిరేకంగా, కుల వివక్షకు వ్యతిరేకంగా ఈ సభలు నిర్వహించాలని చెప్పి పిలుపునిచ్చారు. ఈ పిలుపుని జయప్రదం చేయాలని చెప్పి ప్రజానికానికి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. వాటి కేటాయింపులు కూడా వాటిని ఆదుకునేటటువంటి చర్యలు తీసుకోవాలా. SLBCకి సంబంధించినటువంటి కార్మికులు వాళ్ళ ఆచూకీ విషయంలో ఇప్పటివరకు ఏది స్పష్టత ఇంకా రాలేదు. దానివల్ల రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతున్నారు. ఆ కుటుంబాలు బ్రతుకుదేవుల కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ బలైపోతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇలాంటి ఘటనలు జరిగేటటువంటి విషయంలో గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ తగినటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు జరిగినాయి. వీటి మీద ఇప్పటికే నిపుణులతో న్యాయ విచారణ జరిపించాలని CPM పార్టీ డిమాండ్ చేస్తుంది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరుతుంది. వామపక్షాల పునరేకీకరణ జరగాలి, ఉద్యమ పునరేకీకరణ జరగాలి, ఐక్యత ప్రదర్శించాలి, ప్రజా సమస్యల మీద ఐక్య కార్యాచరణ ప్రకటించాలని ఒక డిమాండ్ వస్తుంది. ఖచ్చితంగా వామపక్ష CPM పార్టీ ఆ రకమైనటువంటి ఉద్దేశంతోనే ఉంది. రాష్ట్రంలో ఉండేటటువంటి వామపక్ష పార్టీలంతా కూడా ఐక్యం చేసి సమస్యల ప్రాతిపదికన ఆ సమస్యల పరిష్కారం కోసం ఐక్య ఉద్యమాలు నిర్వహించాలని ఇప్పటికే వామపక్షాల సమావేశాలు కొన్ని జరిగినాయి. భవిష్యత్తులో ఇంకా స్పష్టమైనటువంటి డిమాండ్స్ ఆ సమస్యల పరిష్కారం కోసం వామపక్ష ఐక్య ఉద్యమాన్ని, అట్లాగే సామాజిక న్యాయం కోరేటటువంటి శక్తుల ద్వారా ఆ సమస్యల్లో కలిసి వచ్చేటటువంటి వాళ్ళని, విద్య వైద్య రంగం ఉద్యోగ రంగాల్లో కలిసి వచ్చేటటువంటి శక్తుల్ని, మేధావుల్ని అందరూ కూడా కలుపుకొని ప్రజాస్వామిక హక్కుల సాధన కోసం, లౌకిక పరిరక్షణ కోసం, రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం, అనువాదం మతోన్మాదానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాల ఐక్య ఉద్యమాన్ని బలోపేతం చేస్తాం. ఆ క్రమంలోనే మా పార్టీ బలపడేటట్టుగా మా సొంత కార్యాచరణ ఉంటుంది, సొంతగా బలపడేటటువంటి ఉద్యమాలు ఉంటాయి. భవిష్యత్తులో ప్రజా సమస్యల మీద ఉధృతమైనటువంటి పోరాటానికి మా పార్టీ సమాధానం.